స్పిరిచువల్ జర్నీలో ఉన్న వారిని వేరుగా ఎందుకు చూస్తారు? ఒక వ్యక్తి స్పిరిచువల్ జర్నీలో ఉన్నారు అని అంటే ఎదుటి వ్యక్తి తన పైన భావాలు వ్యతిరేకంగా ఉంటాది. ఎలాగా అంటే ఈ మనిషి ఎప్పుడు పూజలు, జపతపాలు, హోమాలు ఇవే చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు తినే ఆహారం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. వీళ్ళని పిలిచినా మనతో ఎవ్వరూ కలవరు. అలానే బంధ బాంధవ్యాలను వీళ్ళు దూరం చేసుకుంటారు. కానీ ఇవన్నీ మీకు జరుగుతున్నాయి అంటే మీరు నిజంగా కరెక్ట్ పాత్ లో ఉన్నారని అర్థం. పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, నాకు మోక్షం కావాలి అని. మోక్షం కావాలి అని అనుకుంటారే కానీ మోక్షం పొందడానికి దారి ఏంటో కనుక్కుంటారా అంటే కనుక్కోరు. కానీ స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఒకే ఒక కోరిక, ఒకే ఒక ఆశ ఉంటది. ఏంటి అంటే మోక్షాన్ని పొందాలి అని. ఇది మీరు చూస్తున్నారు, ఇవన్నీ మీకు జరుగుతున్నాయంటే మీరు కరెక్ట్ అయిన మోక్ష మార్గంలో ఉన్నారు అని అర్థం. మోక్షానికి కావాల్సింది ఈ లోకంతో డిటాచ్మెంట్. అలానే మోక్షం కోసం ఎవరైనా తన దగ్గరికి వస్తే వాళ్ళకి మోక్ష దారిని చూపించాలని కోరుకుంటారు.